తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు రేపుతుంది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన మరిన్ని కీలకాంశాలు వచ్చాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రణీత్ రావు సహకారంతోనే ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశామన్నారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలో ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశామన్నారు. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా పనిచేసిన భుజంగరావు సివిల్ తగాదాలు, కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను కూడా సెటిల్ చేశామన్నారు. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించినట్లుగా తెలిపారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లినట్లుగా వివరించారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్తో 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామన్నారు. మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టామని వాంగ్మూలంలో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని భుజంగరావు తెలిపారు.